డాక్టర్, ఎంబ్రియోస్ బాగా ఉంటే కూడా ఐవీఎఫ్లో నెగిటివ్ రిజల్ట్ రావచ్చా? ఎస్, కొన్ని అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్లో ఎంబ్రియోస్ చాలా బాగా ఉంటే కూడా ఐవీఎఫ్లో నెగటివ్ రిజల్ట్ రావచ్చు. ఒక కపుల్కి డే 3 ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, అదాచం 8 సెల్ స్టేజ్లో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు, ఆ 8 సెల్ స్టేజ్లో చూసేదానికి బాగున్న ఎంబ్రియోస్ కూడా 5th డేలో లేకపోతే 6th డేలో బ్లాస్టోసిస్ట్గా కన్వర్ట్ అవుతున్నప్పుడు గ్రేడ్ తగ్గొచ్చు. ఒక ఎంబ్రియో నిజమైన గ్రేడ్ మనం బ్లాస్టోసిస్ స్టేజ్లోనే కనిపెట్టగలుగుతాం. గ్రేడ్ ఏ ఎంబ్రియోస్లో కూడా జెనెటిక్ లేదంటే క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉండొచ్చు. సో ఒక కపుల్కి రిపీటెడ్గా నెగటివ్ రిజల్ట్ వస్తుందంటే ఆ ఎంబ్రియోస్ని పీజీఎస్ మూల్యంగా జెనెటిక్ స్క్రీనింగ్కి పంపించి జెనెటిక్గా నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు సక్సెస్ వస్తుంది. ఇవన్నీ కాకుండా ఎండోమెట్రియం, యూట్రస్ దీంట్లో ఉన్న ప్రాబ్లం వల్లనో, ఇమ్యునలాజికల్ ప్రాబ్లమ్స్ వల్లనో, లేదా పేషెంట్లో ఉన్న మెడికల్ డిసార్డర్స్ వల్లనే కూడా ఎంబ్రియో ట్రాన్స్ఫర్లో నెగటివ్ రిజల్ట్ రావచ్చు. సో ఒక్కసారి ఐవీఎఫ్లో నెగటివ్ వస్తే పూర్తిగా మళ్ళీ రీఎవాల్యుయేట్ చేసుకొని సెకండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళడం మంచిది.